శ్రీశైలం దేవస్థానం పాలక మండలి గడువు 2024లోనే ముగిసింది. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పదవులు భర్తీ చేయలేదు. త్వరలో శ్రీశైలం దేవస్థానం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో ఆశావహులు క్యూ కడుతున్నారట. ఇంతకు ఈసారి పదవులు ఏ పార్టీ వారిని వరించే అవకాశం ఉంది? శ్రీశైలం దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవిపై ఈసారి బీజేపీ, జనసేన పార్టీ నేతలు దృష్టి సారించారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవిని టీడీపీ సానుభూతి పరుడికి కట్టబెట్టగా, శ్రీశైలం దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవిని కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జనసేన, బీజేపీలకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ రెండు పార్టీల నేతలు చైర్మన్ పదవిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దీంతో శ్రీశైలం దేవస్థానం బోర్డు పదవుల ఎంపికపై చంద్రబాబు ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన పాలక మండలి గడువు 2024లో ముగిసింది. ఎన్నికల నేపథ్యంలో నియామకం వీలు పడలేదు. ఇక కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఇతర నియామకాలపై దృష్టి పెట్టింది. అవన్నీ ఒక కొలిక్కి రావడంతో శ్రీశైలం దేవస్థానం పాలక మండలి నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీశైలం దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి ఈసారి బీజేపీ, జనసేన సూచించిన వ్యక్తులకే కట్టబెడుతుందా, లేదంటే ఈ పదవి కూడా టీడీపీ నాయకులు లేదా సానుభూతి పరులకు వెళ్తుందా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వెలిసిన క్షేత్రం శ్రీశైలం. రాష్ట్రంలో తిరుమల తర్వాత శ్రీశైల దేవస్థానం 2వ స్థానంలో నిలుస్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీశైలం దేవస్థానం పాలక మండలి చైర్మన్, సభ్యుల నియామకం కొరకు పలువురు ప్రయత్నిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 మార్చి 25న చైర్మన్గా చక్రపాణిరెడ్డి 14 మంది సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా మరో 3 నియమించారు. ఇందులో ఆలయ ప్రధాన అర్చకుడు ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో నియమించిన పాలక మండలి పదవీకాలం 2024తో ముగిసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి పాలక మండలి చైర్మన్గా పనిచేశారు. అప్పట్లో దేవస్థానంలో లడ్డూ ముడిసరుకు అత్యధిక రేట్లతో కొనుగోలు చేయడం వల్ల దేవస్థానం ఖజానాకు ప్రతి నెల లక్షల రూపాయల్లో భారం పడుతోందని సాక్షాత్తు ఆలయ చైర్మన్ మీడియా సమావేశంలో వెల్లడించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై దేవాదాయ కమిషనర్కు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. గత పాలక మండలి హయాంలోనే మరో మహిళా సభ్యురాలి దర్శన టికెట్ల విషయంలో ఆడియో వైరల్గా మారడంతో పాలక మండలి నుంచి సస్పెండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఘటనలు, తిరుమలలో చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు కొత్త పాలక మండలిని ఆచితూచి ఎంపిక చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత పాలక మండలి హయాంలో ఆలయ అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలు ఆమోదించినప్పటికీ అవన్నీ ఆచరణకు నోచుకోలేదని భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధానంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనం కోసం ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. ప్రత్యేకంగా మహాశివరాత్రి, ఉగాది, కార్తీక మాసం పర్వదినాలను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి తరలివస్తారు. వీరిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలంలో క్యూలైన్ల కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని గత పాలక మండలి తీర్మానించినప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు. దీంతో కొత్త పాలక మండలిలో అయినా ఈ పనులు పూర్తవ్వాలని భక్తులు కోరుతున్నారు. పనిచేసే వారినే పాలక మండలిలో నియమించాలనే ఒత్తిడి పెరుగుతోంది.
పాలక మండలి చైర్మన్ పదవి కోసం పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. ప్రజాప్రతినిధుల పైరవీలతో నామినేటెడ్ పోస్టులు దక్కించుకోవాలని భావిస్తున్నారు. తిరుమల ఘటనతో పాలక మండలి సభ్యుల నియామకంలో దేవాలయ ప్రతిష్టను కాపాడే వ్యక్తులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. మలి విడత నామినేటెడ్ పదవుల పంపిణీలో భాగంగా శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పదవి తప్పకుండా భర్తీ చేసే అవకాశం ఉంది. మరి ఎవరిని ఈ పదవులు వరిస్తాయో వేచి చూడాలి.